వీళ్ళ దగ్గర కొంత సాఫ్ట్వేర్ వృద్ధి చేశారు. ఏంటి, ఇట్టా అవతల వాడి ఫోన్లో, అంటే ఎవడైతే వేసానన్నాడో వాడి ఫోన్లో కనపడుతుంది, కానీ వాడి బ్యాంక్ అకౌంట్లోంచి మనకు డబ్బు రాదు. మనకు డబ్బులు వచ్చినాయా లేదా నికరంగా చూసుకోవాలంటే మన అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. మన ఫోన్పేనో మన గూగుల్ పేనో మన పేటిఎం ఓపెన్ చేసి మన అకౌంట్కి వచ్చినాయా లేదా చూసుకోవాలి. లేదు ఎస్ఎంఎస్ రావాలి మనకి. అంతేగాని ఆడు వేసానని చెప్పి మనకు చూపించాడు కదా అని చెప్పేసి బ్రహ్మాండం అని అనుకున్నారా, పోయినట్టు టైపు. 500 పోయినాయి, 1000 రూపాయలు పోయినాయి. వాడు మన జేబులోంచి 500 కొట్టేశాడు, 1000 కొట్టేశాడు. ఇది చిన్న అమౌంట్ నేను చెప్తున్నా. కొంతమంది ఘరానా మోసగాళ్ళు, వైట్ కాలర్డ్ అఫెన్సెస్, ఘరానా దొరలు, కొంతమంది బైకుల మీద వస్తారు, ఇంకా కొంతమంది పెద్ద పోజు కారులో దిగినట్టుగా వచ్చి మన దగ్గర పోజు కొట్టి వాడు 500 1000తో కాకుండా 5000 10,000 కూడా కొట్టేసే అవకాశం ఉంది. కనుక ఇది కలియుగం, ఎవరిని నమ్మద్దు. కనుక మీ ఫోన్లో ఫీడ్ అయి ఉన్న నంబర్ తప్పనిచ్చి ఎన్నో వస్తుంటాయి, అన్నోన్ నెంబర్లు, తెలవని నెంబర్లు వస్తూ ఉంటాయి. ప్రవాహం పట్టించుకోవద్దు. తర్వాత ఈ ఫోన్లో అపరిచితులు మనల్ని వేధిస్తుంటారు, ఇబ్బంది పెడుతుంటారు. అర్ధరాత్రి గాడు ఫోన్ చేస్తాడు. ఇంకా కొంతమంది మందుబాబులు మామూలు వాళ్ళు కాదు, వాడు ఫుల్గా తాగేసి ఉంటాడు. ఇక తాగేసి వాడు ఏం మాట్లాడుతుందో తెలియదు, చెప్పిందే చెప్పి సొదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేస్తాం సరే. తర్వాత ఇలాంటి వాళ్ళు 10 మందో 20 మందో మీ యొక్క పరిచయాలను బట్టి, మీ కాంటాక్ట్స్ని బట్టి ఎంతమంది ఉంటారో చూడండి. ఏం చేయాలంటే మీరు ఇట్లాంటి న్యూసెన్స్ ఫెలోస్ మీకు ఇబ్బంది కలిగిస్తున్నారు, మీరేం చేయాలంటే ఆ ఏ ఫోన్ నుంచి అయితే మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తున్నారో దాంట్లో నో అని ఫీడ్ చేయండి, NO అని ఫీడ్ చేసుకోండి. అంటే ఈ ఫోన్ ఎత్తకూడదు అని, ఇంకంత జీవితకాలం వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టేయటమే. నో అని ఎప్పుడైతే పెట్టామో ఇక ఆ ఫోన్ ఎత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా ఫోన్లో నాకు ఒక 60,000 కాంటాక్ట్స్ ఉన్నాయి.